కార్తీక మాసం కొనసాగుతుంది. భక్తులంతా తెల్లవారుజామునే నదీతీరాలకు వెళ్లి స్నానం చేస్తున్నారు. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యాలి? అలా చేయడం వలన ఎలాంటి శక్తి లభిస్తుంది? పురాణాలు దాని గురించి ఏమంటున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం పవిత్రతకు ప్రతీక. ఈ నెలలో తెల్లవారుజామున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే దేహం మాత్రమే కాదు, ఆత్మ కూడా శుద్ధి అవుతుందని పండితులు చెప్పుతున్నారు. పురాణం స్కందపురాణం ప్రకారం సూర్యోదయానికి ముందే గంగా, గోదావరి, కృష్ణ వంటి నదుల్లో స్నానం చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే ఈ మాసంలో చేసే ప్రతి పూజ, దానం, స్నానం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ మాసంలో నదీజలలలో కొలువై ఉంటారని పండితులు చెప్తారు. అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసాదిస్తుంది. నదిలో స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి దీపం వెలిగిస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. స్నానం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్యు లభిస్తాని, సంతానభాగ్యం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. శివకేశవుల అనుగ్రహం కోసం ఉపవాసం, దీపారాధనతో పాటు కార్తీక స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. నదికి వెళ్లలేని వారు కూడా తమ ఇంటి వద్ద గోరువెచ్చని నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి దళాలు వేసి గంగా, గోదావరి, కృష్ణ నమః అని ప్రార్థితూ స్నానం చేస్తే కూడా అదే పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో మనం కూడా నదిస్నానం ద్వారా శివకేశవుల అనుగ్రహాన్ని పొందుదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథలు, భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.